హాయ్ గైస్. ఇప్పుడు మీకు వచ్చి నేను ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో. అది ఎలా అప్లై చేసుకోవాలి, దాని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అది ఎలా ఎప్పుడు వరకు టైం ఉంది అన్నీ కూడా నేను వన్ బై వన్ మీకు చెప్తాను. అందులో కూడా మీరు జాగ్రత్తగా విని మీరు అప్లై చేసుకోండి. ఓకే. మనకు పోస్టల్ సర్వీస్లో వచ్చి జాబ్ వచ్చి మనకి జీడిఎస్ జాబ్స్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీంట్లో మనకి జీడిఎస్ వచ్చినప్పటికి గ్రామీణ డక్ సేవ, దీంట్లో 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మెన్షన్ చేశారు. 3 జాబులకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎంత ఏజ్ రిలేషన్, ఏ క్యాస్ట్కి ఎంత ఏజ్ రిలేషన్ ఉన్నాయి అన్నీ కూడా చెప్తాను నేను వన్ బై వన్. మీకు దీంట్లో వచ్చి స్టార్టింగ్ ఫస్ట్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా టైం ఉందో చూసుకోండి. మనం రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఫ్రమ్ ది ఆన్లైన్ అప్లికేషన్స్. ఆన్లైన్ అప్లికేషన్ మనం ఎప్పుడు దాకా టైం ఉందంటే 15/7/2024, అంటే అప్పటి నుంచి, అంటే ఈ నెల 15, 7 నెలల నుంచి 7 నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే 8వ నెల ఆగస్ట్ 5 2024 వరకు మనకు టైం అనేది ఉంది. తర్వాత మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది విండో అనేది క్లోజ్ అయిపోతుంది. ఆఫ్టర్ దెన్ క్లోజ్ అయిపోయాక ఒకవేళ మీరు ఏమన్నా అప్లికేషన్ చేసాక ఎలాంటి ఏమైనా తప్పులు ఉన్నాయి మీ అప్లికేషన్లో అనుకుంటే, తర్వాత ఎడిషన్ ఆప్షన్ ఉంటుంది. అది ఎప్పటి నుంచి ఉంటుందంటే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మీకు ఎడిట్ ఆప్షన్ అనేది విండో అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ విండోలోకి వెళ్ళి మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఎడిట్ అండ్ కరెక్షన్ చేసుకోవచ్చు మీరు. ఆఫ్టర్ దెన్ దీంట్లో వచ్చి జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పుకుందాం. ఓకే. సర్వీస్ కండిషన్స్ అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్స్ అండ్ అకామిడేషన్. ఓకే. జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పుకుంటే దీంట్లో చెప్పిన వాటిని 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి మనకి దీంట్లో. ఫస్ట్ వచ్చి మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దీనిలోకి వచ్చే జాబ్ ప్రొఫైల్ వచ్చి మనకి డే టు డే పోస్టల్ ఆపరేషన్కి సంబంధించిన పోస్ట్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన డే టు డే ఆపరేషన్ అనేది చేయాలి మనం. అది కాకుండా దీంట్లో పేమెంట్కి సంబంధించినవి, అది కాకుండా మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అంటే పోస్ట్ ఆఫీస్లో ఏ సర్వీసెస్ ఉన్నాయి మనకి, లైక్ ముద్రా స్కీమ్ అని, ఆఫ్టర్ దెన్ పివి పిఎంజిఎం సర్వీసెస్ అని, ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఎక్స్ప్లెయిన్ కస్టమర్కి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకు వచ్చి అకామిడేషన్ వచ్చి అప్లికెంట్ సెలెక్టెడ్ జీడిఎస్ బీపీఎం ఈ విల్ ప్రొవైడ్ అకామిడేషన్ ఫర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్టర్ సెలెక్షన్ బట్ బిఫోర్ ఎంగేజ్మెంట్ ఏ డిక్లరేషన్ టు ఎఫెక్ట్ ఆఫ్ ది డీటెయిల్ అకామిడేషన్ సబ్మిటెడ్ బిఫోర్ ది అగ్రిమెంట్ ద అప్లికెంట్ టు సో సెలెక్టెడ్ టు బి రిక్వైర్డ్ డిసిడెడ్ పోస్ట్ ఆఫీస్. అంటే మీకు దగ్గరలో ఉన్న, ఎక్కడైతే మీకు దగ్గరలో ఉన్న ఏరియాలో అక్కడ మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. అక్కడ కావాల్సిన ఫంక్షన్స్, లైక్ మీకు కావాల్సిన పే అకామిడేషన్ అన్నది మీకు వస్తుంది. అండ్ లైక్ హౌస్ కావాల్సిన రెంట్ కానీ అలాంటివన్నీ కూడా అకామిడేషన్ ఇస్తారు మీకు. ఓకే. ఆఫ్టర్ ద అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అంటే మనం చూసాం కదా ఆల్రెడీ, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కింద పనిచేస్తారు ఈయన. ఈయన కూడా సేమ్ థింగ్స్ పనిచేస్తారు. అది కాకుండా మీకు దీంట్లో వచ్చి ఎక్స్ట్రా వర్క్ వచ్చి మీకు దీంట్లో సేల్స్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వెన్స్. అంటే స్టేషనరీ అంటే ఏం కాదు, దాంట్లో ఉన్న సర్వీసెస్ని మనం అలా పిలుస్తూ ఉంటారు. స్టేషనరీ అండ్ స్టాంప్స్, లైక్ ఆ స్టాంప్స్ అనేవి ఉంటాయి మనకి డిఫరెంట్ సెక్టర్కి సంబంధించి డిఫరెంట్ స్టాంప్స్ ఉంటాయి. ఆ స్టాంప్స్ అనేవి మనం సేల్స్ చేస్తూ ఉండాలి. ఆ సేల్స్ చేసిన బట్టి వరకు మనకి ఉంటుంది. అది కాకుండా పేమెంట్స్, అదర్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా మనం చూసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ దెన్ సేమ్ ఈయన కూడా మార్కెటింగ్ అనేది చేస్తుంటారు. మార్కెటింగ్, ప్రమోషన్స్ అండ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ బీయింగ్ సేమ్ ఎవరైతే బ్రాంచ్ పోస్ట్ మార్క్ చేస్తారో అవన్నీ కూడా ఈయన కూడా సేమ్ డ్యూటీస్ అని చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ దట్ ఇది వచ్చి డాక్సా గ్రామీణ డాక్ సావిక్, అంటే ఇది వచ్చి డీజీఎస్. ఇది వచ్చి దీంట్లో మీకు సేమ్ సేల్స్ ట్యాబ్స్ ఉంటాయి, స్టేషనరీ. అది కాకుండా దీంట్లో వచ్చి మీకు ఖచ్చితంగా డెలివరీ ఆఫ్ మెయిన్స్ ఉంటాయి, పేమెంట్స్ అండ్ డెలివరీస్, పేమెంట్స్, డ్యూటీస్ ఆఫ్ ఎంగేజ్, పోస్ట్ పోస్ట్ మాస్టర్, సబ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన అసైన్ డ్యూటీస్ అన్ని కూడా మీకు పెడుతూ ఉంటారు. అవన్నీ మీరు చూసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ దెన్ మీకు శాలరీ వచ్చి బీపీఎం, అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చే శాలరీ 12,000 నుంచి 29,500 దాకా ఉంటుంది. అంటే 29,320 రూపాయల దాకా ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. ఓకే. ఆఫ్టర్ దాన్ ఏపీపీఎం అండ్ డక్ సావిక్స్ వచ్చే శాలరీ వచ్చి 10,000 నుంచి 24,470 రూపాయల దాకా వస్తుందని చెప్పారు. దీంట్లో మీకు ఏజ్ క్రైటీరియా అనే ఎలిజిబిలిటీ అనే రెండు కూడా మెన్షన్ చేసుకుందాం. ఖచ్చితంగా మీకు ఏజ్ అన్నది 18 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఆఫ్టర్ ద మ్యాక్సిమం ఏజ్ అన్నది ఏంటంటే 40 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకునే ఉంటుంది. ఇది కాకుండా మీకు ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ టు రిలాక్సేషన్ ఫర్ సబ్ పారా ఏ, అంటే డిఫరెంట్ క్యాస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందో కూడా చూస్తున్నాం మనం. కానీ మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 45 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు మీరు. అదర్ ఒక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ క్లాసెస్, అంటే ఓబీసీ, ఓబీఏ, బీసీఏ, బీసీడీ అలాంటి వాళ్ళకి కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 45
40+3 43 సంవత్సరాల దాకా ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు మనకి. ఆఫ్టర్ దెన్ ఫిజికల్లీ హ్యాండిల్ పర్సన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే మీకు 10 ఇయర్స్ అంటే 40+10 అంటే 50 ఇయర్స్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఆఫ్టర్ దెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ విత్ ఓబీసీ. మీరు ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అవ్వుండి ఓబీసీ క్యాస్ట్‌కి సంబంధించిన వారైతే మీకు 13 సంవత్సరాలు అన్నది ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. ఆఫ్టర్ దెన్ మీకు 40+13 53 ఇయర్స్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆ జాబ్‌కి అప్పుడు. ఆఫ్టర్ దట్ మీకొచ్చి డిజేబిలిటీ విత్ ఎస్సీ ఎస్టీ అంటే మీరు ఎస్సీ ఎస్టీ ఉండి మీరు ఫిజికల్లీ ఛాలెంజెస్ పర్సన్ అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలేషన్ వస్తున్నప్పుడు అంటే 40+15 ఇయర్స్ అంటే 55 ఇయర్స్ ఉన్న ఏజ్ రిలేషన్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా డిజేబుల్డ్ ఉండి ఎస్సీ ఎస్టీ అవుతూనే ఆ పోస్ట్‌కి అప్లై చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఖచ్చితంగా మీరు 10th అన్నది పాస్ అయి ఉండాలి. అది కూడా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్టేట్స్‌లో గాని, యూనియన్ టెరిటరీస్‌లో గాని ఖచ్చితంగా ఉండాలి. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ వారు అప్లై చేస్తానికి ఉండదు. ఓకే. ఖచ్చితంగా మీరు అప్లికెంట్ వచ్చి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్‌లో 10th క్లాస్ అనేది రికగ్నైజ్ ఉండాలి మీరు. ఓకే. మీ ఏదో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళైతే తెలుగులో ఉండాలి. ఒకేళ తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ దేనిలో రెండిట్లో ఉండొచ్చు. మా ఛత్తీస్‌గఢ్ అయితే హిందీ అలా డిఫరెంట్ డిఫరెన్స్ అలా ఉండాలి. ఓకే. ఆఫ్టర్ దట్ మనకి అదర్ క్వాలిఫికేషన్ ఒక 10th మీరు పాస్ అయ్యాక తర్వాత మీకు రావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఇంకా అదర్ క్వాలిఫికేషన్ వచ్చి ఖచ్చితంగా కంప్యూటర్ గురించి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. అది కాకుండా సైక్లింగ్ వచ్చి ఉండాలి. అంటే లైక్ మీకు ఖచ్చితంగా సైక్లింగ్ అంటే మీకు సైకిల్ తొక్కడం అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకే. రిజర్వేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడాం మనం. ఎస్సీ, ఎస్టీ ఫర్ అందరూ కూడా రిజర్వేషన్ అనేది ఏమీ కాదు. దాంట్లో వచ్చి మీకు మెరిట్ లిస్ట్‌కు అనుగుణంగా ఉంటుంది. అది కాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వచ్చింది రిజర్వేషన్‌లో. అది కూడా రిజర్వేషన్ పార్టే వస్తుంది మీకు. ఓకే. తర్వాత మనకి హ్మ్. సెలక్షన్ ప్రాసెస్ అని ఎలా ఉంటదో చూసుకుందామా. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకొచ్చిన 10th క్లాస్ మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది దాంట్లో వచ్చి మీకు మీ మండలం మీరు అప్లై చేసిన మీ చుట్టుపక్కల ఎవరైతే అప్లై చేశారో వారు మీకన్నా తక్కువ వారైతే ఖచ్చితంగా ఆ జాబ్ మీకే వస్తుంది. ఓకే. కాకపోతే మీకన్నా ఎక్కువ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆ జాబ్ మీకు రాకపోవచ్చు మేబీ. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ది గ్రేడ్ సిస్టమ్. గ్రేడ్ పాయింట్స్ ఖచ్చితంగా ఉంది కదా! దాన్ని మాకు 7 టైప్స్‌గా చేశారు. 10 పాయింట్స్ వస్తే ఏ1, 10, ఏ2, బి1, బి2, సి1, సి2, డి అలాంటి మీకు గ్రేడ్ పాయింట్స్ తక్కువ వచ్చినా మీరు అప్లై చేయవలసిన తక్కువొచ్చినా గాని అప్లై చేయడం మానేయకండి. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఎవరైనా అప్లై చేయకపోతే ఆ జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఒకవేళ మీరు ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అవుతే మీకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చి ఖచ్చితంగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అని ఉన్నది ఖచ్చితంగా. ఓకే. ఆఫ్టర్ దెన్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీకు ఆధార్, పాన్, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అలాంటివి ఉండాలి. తర్వాత మీరు ఏమైనా ఓబీసీ కానీ ఎస్సీ, ఎస్టీ అయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మెయింటైన్ చేసుకొని ఉండాలి. తర్వాత పీడబ్ల్యూ ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే ఫిజికల్ ఛాలెంజ్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అది మెయింటైన్ చేసుకున్నారు మీరు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే మీకు అది కూడా సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా తీసుకువెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ట్రాన్స్‌జెండర్ అయితే ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ మెయింటైన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. ఓకే. ఆఫ్టర్ దట్ మీదికెళ్ళి సర్టిఫికేట్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంది. నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉందంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఆఫ్టర్ దట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది క్యాండిడేట్. ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది. అది కాకుండా ఏంటంటే దీంట్లోకి వచ్చి మీకు అరుణాచల్ ప్రదేశ్‌లో నివసించే వాళ్ళకు సెపరేట్ ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. అది కూడా ట్రైబల్ అండ్ లోకల్ డిస్ప్యూట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఉన్న వాళ్ళకి అది అప్లికబుల్ అవుతుంది. వేరే స్టేట్ వాళ్ళ అప్లికబుల్ అవ్వదు. ఓకే. తర్వాత మీకొచ్చి నేను చెప్పేది మీకు దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా చెప్తాను నేను. తర్వాత మీ ఫస్ట్ వచ్చి మీరు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీకు ఒక 4-5 థింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మీరు. ఖచ్చితంగా మీకు మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా బ్యాలెన్స్ అని వేసి ఉండాలి. ఎందుకంటే అదర్ దెన్ ఆఫ్టర్ దెన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యూ హ్యావ్ ఏ ఓటీపీ అంటే మీకు ఓటీపీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఓటీపీని సెండ్ చేసాక ఆ ఓటీపీని సబ్మిట్ చేస్తేనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. తర్వాత మీకు ఈమెయిల్ ఐడీ ఉండాలి. ఈమెయిల్ ఐడీకి కూడా ఓటీపీ వస్తుంది. అది కూడా మీరు అవైలబుల్‌గా పెట్టుకోవాలి. ఆధార్ నెంబర్ అంటే ఆధార్ నెంబర్ ఇఫ్ అవైలబుల్ ఖచ్చితంగా మీకు ఆధార్ నెంబర్ ఉండాలి ఖచ్చితంగా. అది కాకుండా దానికి ఆధార్ నెంబర్‌కి మొబైల్ లింక్ ఉన్నది. మొబైల్ లింక్ అవి ఉంటే ఇంకా మంచిది. ఓకే.
ఫర్దర్ మీరు ఇన్ఫర్మేషన్ అబౌట్ బోర్డ్ ఆర్ పాసింగ్ అంటే మీకు ఖచ్చితంగా మీరు 10th అయితే క్వాలిఫై అవుతారు కదా! అది ఏ బోర్డ్ నుంచి క్వాలిఫై అయినది కూడా మీరు మైండ్‌లో పెట్టుకొని ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మెయింటైన్ చేయాలి మీరు. తర్వాత ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉన్నది. అది కూడా మీకు ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అయి కూడా జేపీఎస్ ఫార్మాట్‌లో ఖచ్చితంగా ఉండాలి. అయి కూడా లెస్ థాన్ 50 కేబీలో అప్‌లోడ్ తీసుకుంటది. ఒకవేళ అయి 50 కేబీ కన్నా ఎక్కువ ఉంటే అది రిజెక్ట్ చేస్తుంది. ఓకే. సిగ్నేచర్ వచ్చి 20 కేబీ లెస్ దాన్ 20 కేబీలో ఉండాలి. అంటే 20 కేబీలో కిలోబైట్స్‌లో ఖచ్చితంగా కింద ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ అవుతుంది మనది. ఓకే. పేమెంట్స్ వచ్చి మీకు ఒకవేళ మీరు ఉమెన్స్ ఆర్ ఎస్సీ, ఎస్టీ అప్లికెంట్స్, పీడబ్ల్యూ అయితే ఎలాంటి ఫీజు ఉండదు మీకు. ఓకే. ఓకే. ఎ ఫీ ఈజ్ ఫర్ రూ. 100 ఓన్లీ. ఓకే. ఇది రూ. 100 కూడా ఎవరికంటే ఓబీసీ కేటగిరీ గాని, జనరల్ కేటగిరీ గాని, ఈడబ్ల్యూ వాళ్ళకి మాత్రమే ఈ ఫీజ్ అనేది కట్టాల్సి వస్తుంది. ఉమెన్స్ కానీ, ఎస్సీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూస్ కానీ ఎలాంటి ఫీజు అనేది ఉండదు. అండ్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఈ ఫీజ్ అనేది లేదు. ఇక్కడ మెన్షన్ చేశారు ఖచ్చితంగా మీరు చూస్తే. ఎస్సీ, ఎస్టీ అప్లికెంట్స్ అండ్ పీడబ్ల్యూ అప్లికెంట్స్ అండ్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్. ఓకే. ఇది కూడా మీరు పర్పస్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్తున్నది ఆల్రెడీ నేను. మీ ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా జేపీఎస్ ఫార్మాట్‌లో గాని, ఐపీజీ ఫార్మాట్‌లో గాని ఉండాలి. అది కాకుండా 50 కేబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. మీ ఫోటో అన్నది ఓకేనా. 50 కిలోబైట్స్ కన్నా ఎక్కువ అన్నది ఉండకూడదు. 50 కిలోబైట్స్ కన్నా తక్కువ ఉండాలి అప్లోడింగ్ అన్నది. ఓకే. సిగ్నేచర్ వచ్చి 20 కేబీలో కన్నా కిందకు ఉండాలి. మీకొచ్చే రీజనల్ లాంగ్వేజెస్ లైక్ మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి మీకు. ఓకే. రాయడం, చదవడం కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆఫ్టర్ ద అస్సాం అయితే అస్సామీస్, బెంగాలీ, బాండోకి వచ్చి ఉండాలి. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ వీళ్ళైతే ఖచ్చితంగా హిందీ మీకు ఖచ్చితంగా మాట్లాడటం వచ్చి ఉండాలి. రాయడం కూడా వచ్చి ఉండాలి ఖచ్చితంగా నాకు తెలిసిన మటుకు. ఓకే. బీ కేర్‌ఫుల్. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే స్టేట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్‌కి ఏ అయితే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. అది నోట్ చేసుకోండి మీరు ఖచ్చితంగా. ఓకే. దిస్ ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. ఆఫ్టర్ ద మీరు ఎలా అప్లై చేసుకోవాలన్నది నేను చెప్తాను ఇప్పుడు. మీరు మీరు జీడీఎస్ ఆన్‌లైన్ ఎగ్జామ్ అంటే ఇండియన్ పోస్ట్ జీడీఎస్‌లోకి గవర్నమెంట్.ఇన్‌లోకి వెళ్తే మీకు ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ తర్వాత మీరు ఏ స్టేట్ పడితే ఆ స్టేట్‌లోకి వెళ్లి చేసుకోవాల్సొస్తుంది. ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అవ్వాక ఆన్‌లైన్ వస్తుంది. రిజిస్ట్రేషన్ అవ్వాక మీకు నెంబర్ వస్తది. ఆ నెంబర్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్తారు. తర్వాత ఫీజ్ పేమెంట్ చేస్తారు. తర్వాత మీకు ఏమన్నా ఫీజ్ పేమెంట్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే హెల్ప్ డెస్క్ ఉంటుంది. హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి మేము కరెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి వెళ్ళే ముందు నేను ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక స్టేట్‌లో మళ్ళీ సర్కిల్ వస్తుంది మీకు. నియరెస్ట్ మీకు ఇప్పుడు మీరు ఒకవేళ శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం పెట్టుకోవచ్చు. ఇలా సబ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఈ డివిజన్‌లో అదే ఒకవేళ మీరు శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం సబ్మిట్ చేసుకొని ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చూసుకోవచ్చు మీరు. లైక్ శ్రీకాకుళం ఇంకో ఆహ్, శ్రీకాకుళం ఓకే. వ్యూ పోస్ట్స్ శ్రీకాకుళం ఎన్ని పోస్టులు ఉన్నాయి. అది కూడా చూసుకోవచ్చు మీరు. ఇచ్చినారు. ఓకే. శ్రీకాకుళం డివిజన్‌లోకి వచ్చి మీకు ఖచ్చితంగా లాంగ్వేజ్ షుడ్ బి 10థ్. ఖచ్చితంగా మీరు తెలుగు చదివి ఉండాలి. మీకు సెకండ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మీరు చదివిన లాంగ్వేజ్‌లో ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ చదివి ఉండాలి. ఓకేనా. అది కూడా మీకు ఏ ఊరికి ఎన్నున్నాయి, ఆఫీస్ నేమ్ సహా వచ్చినాయి మీకు. ఓకే. ఈ పిన్ కోడ్స్ సంబంధించి మీకు ఎక్కడైతే మీరు పెట్టుకోవచ్చు. డివిజన్ ప్రకారం మీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ దెన్ ఫస్ట్ మన రిజిస్ట్రేషన్‌కి వెళ్తే వెంటనే ఫస్ట్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే వ్యాలిడ్ మొబైల్ నంబర్ అడుగుతుంది. వ్యాలిడేట్ అంటే మీకు ఇలా వ్యాలిడేట్ చేసినట్టే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి వస్తుంది మీరు. ఆఫ్టర్ దెన్ ఈమెయిల్. ఈమెయిల్ ఎంటర్ చేసిన వెంటనే వ్యాలిడేట్ ఈమెయిల్ అని కొట్టినంటే మీకు ఈమెయిల్‌కి ఒక ఓటీపీ రిసీవ్ అవుతది. ఆ రిసీవ్ అయిన ఓటీపీని మీరు టైప్ చేయాల్సి వస్తది. ఓకే. తర్వాత మీరు అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే మీరు 10th క్లాస్‌లో ఎలాగైతే నేమ్ ఉందో అలాగే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే. సేమ్ అదే కాకుండా ఫాదర్స్ నేమ్ కూడా సేమ్ అలాగే మీకు సెకండరీ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉందో అలాగే చేయాలి మీరు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ జెండర్.
ఆఫ్టర్ కమ్యూనిటీ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ ఈజ్ ఈజ్ క్యాస్ట్. ఓకే, మీరు ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ ఈడబ్ల్యూఎస్, ఓకే, ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ మెన్షన్ చేసి పెట్టుకుంటాం మనం. ఓకే, ఆఫ్టర్ దట్ మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, మీరు మీ సర్కిల్ వచ్చిన సర్కిల్ ఇన్ ది సెకండరీ స్కూల్ ఇది ఏ సర్కిల్ అంటే ఆంధ్ర, బీహార్ అలా ఉంటుంది. మీ ఏ బోర్డులో చదివితే ఆంధ్ర బోర్డు అయితే ఆంధ్ర బోర్డు పెట్టి సెలెక్ట్ చేసుకుని, అస్సాం బోర్డు అయితే అస్సాం, బీహార్ బోర్డు అయితే బీహార్. ఓకే, సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మనకి. మన ఆంధ్ర సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత మనకు వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఇప్పించు కదా 1970 నుంచి మ్యాక్సిమం పాసింగ్ కూడా ఇచ్చిన మనకి. 1970 కానీ ముందు పాసింగ్ ఎవరు అప్లై చేస్తూ ఉండదు, 24 దాకా అప్లై చేసుకుంటూ ఉంటుంది మనకి. ఓకే, ఆఫ్టర్ దట్ ఎంటర్ ది టెక్స్ట్ బిలో ది, అంటే మనకి కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన మీరు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు అప్లై ఆన్లైన్ వెళ్తే మీకు ఒక ఎంటర్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ వస్తుంది. మీరు ఒకవేళ ఏ నెంబర్ పెట్టి సెలెక్ట్ చేసుకోవాలో ఆ సెలెక్ట్ చేసుకోవాలి. ఢిల్లీ పెట్టుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా సబ్మిట్ కొడితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూస్ పర్ఫార్మెన్స్ అంటే మీకు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిన వెంటనే మీకు స్టడీకి సంబంధించిన రిలేటివ్ అన్నీ అడుగుతుంది. మీకు 10th క్లాస్ ఎక్కడ చదివారు ఏంటి, 10th క్లాస్ సభ్యులు అప్లోడ్ చేయవలసి వస్తుంది సార్. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్ని అప్లోడ్ చేసాక ఇక్కడ చూస్ పర్ఫార్మెన్స్లో వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఎలా పేమెంట్ చేస్తారు, అలాగే మీరు పేమెంట్ ఎలా చేస్తారు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ నుంచి మీరు ఎలా చేస్తారు అనేది చేసుకుంటారు. తర్వాత ఇదంతా అయిపోయి సబ్మిట్ కొట్టినట్టు మీకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో మీరు బ్యాక్ వస్తారు. ఒకవేళ మీకు ఇలా ప్రాసెస్ అని ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీకు మీకు ప్రాసెస్ అర్థమైనట్లయితే మీకు ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, డన్, థ్యాంక్ యూ.